హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరొక వెల్ మెయింటైన్డ్ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి. టోటల్ ఒరిజినల్ వెహికల్. ఇప్పటి వరకు వెహికల్ మీద ఒక చిన్న బ్రష్తో కూడా పెయింట్ పడలేదండి. ఒక లెఫ్ట్ సైడు ఓనరు చిన్నగా డివైడర్కు యూటర్న్ తీయంగా చిన్నగా డ్యామేజ్ అయింది. ఒక చిన్న ఇష్యూ, అది కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఓనర్ వాళ్ళు వచ్చేసి ఆ ఒరిజినల్ పెయింట్ మళ్ళీ పోతుంది, పెయింట్ వేపిస్తే అని చెప్పేసి వెహికల్ని అయితే అదే విధంగా ఉంచడం జరిగింది. తప్పితే వెహికల్ కూడా ఇప్పటి వరకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 200% జెన్యున్ వెహికల్, 100కి 150% షోరూమ్ ట్రాక్ వెహికల్. కేవలం అంటే 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఈ వెహికల్ అయితే మన ఉస్నాబాద్లో అవైలబుల్లో ఉంది. ఇదైతే 2 తెలుగు రాష్ట్రాలకి, అవసరమైతే కర్ణాటక మిత్రులకు కూడా మనమైతే ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి లుకింగ్ ఉంటుంది. బండి ఫోర్డ్ ఆస్పైర్ 2016 మోడల్ టైటానియం వేరియంటు TDCI ఇంజన్ అండి. మన ఫోర్డ్ ఈకో స్పోర్ట్లలో వాడే ఇంజనే దీనికైతే వాడతారు. ఇది చూసుకున్నట్టయితే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వెహికల్. ఇది 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. చూసుకున్నట్టయితే మంచి లుకింగ్ ఉంది, మంచి చూసుకున్నట్టయితే పికప్ ఉంది వెహికల్ అయితే. వెహికల్లో మనమైతే ఎలాంటి మైనస్ పాయింట్స్ అయితే వెతకాలని అయితే అనిపించదు వెహికల్ మనం చూస్తే. ఆ విధమైన వెహికల్ అయితేనే మీకైతే ఢిల్లీ నుంచి ఇటు దాకా తీసుకొచ్చి మనం అమ్మడం జరుగుతుందండి. వెహికల్కి మీరు ఎలాంటి టోకెన్ పంపాల్సిన అవసరం లేదు. లైవ్లో రండి, లైవ్లో వచ్చి వెహికల్ని చెక్ చేయండి. వెహికల్ చూసుకున్నట్టయితే టైటానియం వేరియంట్ కాబట్టి మనకైతే అలై వీల్స్ ఉంటాయి, 4 అలై వీల్స్ ఉన్నాయి. మనకు సేఫ్టీ పరంగా అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. వెహికల్ చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ పరంగా ఈ 2-3 చోట్ల చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, కానీ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ కూడా 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. లుకింగ్ కూడా మంచి లుకింగ్ ఉంటుంది. చూసుకున్నట్టయితే ఫోగ్ ల్యాంప్స్ కానీ, హెడ్ ల్యాంప్ కానీ, ముంగట బంపరు మోనోగ్రామ్ కానీ, షో గ్రిల్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి వెహికల్కి. చూడొచ్చు. ఇంకా ఇది రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అయితే స్క్రాచ్ లెస్గా ఉంది. రైట్ సైడ్ వ్యూ. రన్నింగ్ బోర్డు అప్ టు బాటమ్, రన్నింగ్ బోర్డు నుంచి రూఫ్ వరకు ఎలాంటి స్క్రాచెస్ లేవండి, చూసుకోవచ్చు. ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు షోరూమ్తో నచ్చిన టైర్లే దగ్గర పడ్డాయి. ఒక 20% ఉన్నాయి టైర్లు. ఇక ఓనర్ అట్లా మెల్లగా నడిపించుకుంటూ వచ్చిండు. మనం కూడా ఒక 2 బై రోడ్ వచ్చింది కాబట్టి ఒక 2 అయితే మనం యూజ్డ్ టైర్లు అయితే అక్కడ వేయించడం జరిగిందండి. మిగతా 3 టైర్లు అయితే షోరూమ్తో నచ్చిన టైర్సే ఉన్నాయి. వెహికల్లో అయితే మనకైతే సెంట్రల్ లాకింగ్ బటన్ ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ కూడా వర్కింగ్లో ఉంది. కీసు కూడా చూసుకోవచ్చు అండి. ఒకటైతే షోరూమ్కి, ఒకటైతే సెన్సార్కి, ఇంకొకటి మామూలు షోరూమ్కి. లాకు, అన్లాకు 2 కూడా పనిచేస్తున్నాయండి. వెహికల్ అయితే మనకైతే ఈ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక వెహికల్ ఏసీ విషయానికి వస్తే ఏసీ బ్రహ్మాండంగా చిల్ అయిపోతుంది. మనకైతే ఎలాంటి ఏసీ వర్క్ చేయించాల్సిన అవసరం లేదు. ఎక్స్టీరియర్ పరంగా కూడా ఎలాంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదు. ఇంజన్ అయితే సాలిడ్గా ఉంది. మనమైతే నాన్ స్టాప్ కాశ్మీర్ టు కన్యాకుమారి డ్రైవ్ చేయొచ్చండి ఈ వెహికల్లో. మీకైతే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోయే రూట్లో బండి నన్ను ఆగిపోతాడు, వారేసి రన్నింగ్ తెచ్చుకుంటా బండి కొన్న తర్వాత కూడా అంత గ్యారంటీ ఇవ్వగలుగుతా వెహికల్కి. మనం ఆ విధంగా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఢిల్లీ నుంచి వెహికల్ అయితే మీకు తీసుకొని రావడం జరుగుతుందండి. ఇక మీకు ఎవరికైనా కూడా ఇన్వాయిస్ అనేది, ఇది హెచ్ఆర్ వెహికల్ కాబట్టి ఒక నెల రోజులు అయితే సమయం పడుతుంది, 20 నుంచి నెల రోజుల వరకు. మీకైతే ఇన్వాయిస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ జిల్లా కంటే ఆ జిల్లాకి, ఎవరి పేరు మీద అంటే వాళ్ళ పేరు మీద. మీరైతే మీకు స్థానికంగా ఉన్న పరిధిలో ఆర్టీఓ ఆఫీస్లో అయితే ట్యాక్సీ అనేది పే చేసుకొని వెహికల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకైతే మంచి డిజైర్ను మించిన పికప్ ఉంటుంది. డిజైర్తో పోల్చుకుంటే ఇది తోపు ఒక రేంజ్లో ఉంటుందండి. వెహికల్ లుక్ కూడా మంచి, ఆస్పైర్ అనేది మంచి లుకింగ్ వెహికల్ చూసుకోవచ్చు. ఇది మైలేజ్ డీజిల్లో 20+ మైలేజ్ వస్తుందండి. 200% 20+ మైలేజ్ వస్తుంది. సేఫ్టీ ఉంటుంది. ఎప్పుడైనా మనం 1500 cc కాబట్టి మనం ఎప్పుడైనా వెహికల్ లాంగ్లో ప్రెస్ చేసినప్పుడు, మన బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు డ్రైవింగ్లో కూడా వెహికల్ స్టెబిలిటీ అనేది ఆ విధంగా ఉంటుందండి. చూసుకోవచ్చు ఎంత ఆవేశంగా ఓపెన్ అవుతుందో. డిక్కీ కూడా, డిక్కీ డోర్ చూసుకున్నట్టయితే సిల్ పీస్ చాలా నీట్గా ఉంది, చూడొచ్చు. ఎక్కువ యూజ్ చేయలేదు ఓనర్ వాళ్ళు అయితే వెహికల్ని.
ఇక మనకు బూట్ ప్లేస్ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టెపినీ వెహికల్ షోరూమ్తో నచ్చిన స్టెపినీ అండి. ఇప్పటివరకు అయితే అన్యూజ్డ్ స్టెపినీ ఉంది. చిన్న ఈ స్క్రాచ్ ఒక 2-3 సార్లు యూజ్ చేసినట్టున్నది అంతే. వెహికల్ ఇదైతే స్టెపినీ బూట్ ప్లేస్ ఇది చూసుకోవచ్చు. ఒక 2-3 సార్లు అట్లా మామూలుగా యూజ్ చేసినట్టున్నారు వెహికల్ అంతే స్టెపినీ. ఇక మీకు ఇంటీరియర్ వ్యూ, ఎందుకంటే మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు, మళ్ళీ వెహికల్ డీటెయిల్స్ కూడా మీకు వెహికల్ అనేది నేను వీడియోలో చూపెట్టినా అంటే మీరు లైవ్లో వచ్చి ఒకసారి టెస్ట్ డ్రైవ్లు కొట్టుకోవాలి అంతే. మళ్ళీ మీరు ఇది అది అని అడగకుండా, నేను కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వస్తే మీ టైం వృధా కానియకుండా వెహికల్కి సంబంధించి ఏది ఉన్నా కూడా ఇందులోనే చెప్పడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ సీటు కొంచెం స్క్రాచ్ ఉంది. మనకు యాస్పేర్ మంచి షోరూమ్ సీట్ కవర్స్ అవైలబుల్లో ఉన్నాయి. లోపల కూడా మనకు షోరూమ్ మంచి క్లాత్ సీట్ కవర్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. దాని మీద ఎక్స్ట్రా ఇది ఉంది. ఇక మనకు హైట్ అడ్జస్టబుల్ ఉంది చూసుకోవచ్చు. ఇదేమో సీట్ అడ్జస్టబుల్, ఇదేమో హైట్ అడ్జస్టబుల్, అది వర్కింగ్లో ఉంది. మనకు హెడ్ లైట్స్ కూడా బటన్ చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఆటో క్లైమాట్ ఏసీ ఉంది. మనకు మ్యూజిక్ సిస్టమ్, షోరూమ్తో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్లో ఉంది. రూఫ్ చూసుకోవచ్చు అండి, రూఫ్ బ్రహ్మాండంగా ఉంది. రూఫ్ లైనింగ్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకి వెనకాల ఆమ్రెస్ట్ అయితే అవైలబుల్లో ఉంటుంది. కప్పు హోల్డర్స్ కూడా మనకైతే బాటిల్ హోల్డర్, కప్పు హోల్డర్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి చూసుకోవచ్చు. ఇదండి వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నాను, 2016 మోడల్ ఫోర్డ్ ఫీగో ఆస్పేర్ టైటానియం TDCI 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, మంచి మైలేజ్ ఉంటుంది, మంచి పికప్ ఉంటుంది, వర్తబుల్. మనం పెట్టే ప్రైజ్కి దీనికి అయితే న్యాయం జరిగే విధంగా వెహికల్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే 3,10,000 రూపాయలండి. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. మిగతా వివరాల కోసం మరొకసారి చెప్తున్నానండి, 9300190238 మొబైల్ నెంబర్ నాదే. ఈ వీడియో మాట్లాడేది నేనే, వీడియో తీసేది నేనే, వీడియో అమ్మేది నేనే, వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క బాధ్యత కూడా నాదే. మీకు ఎలాంటి ఇందులో ట్రబుల్ అయితే రాదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.